బాలీవుడ్ లో వందల కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన పెద్ద పెద్ద హీరోల యాక్షన్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పల్టీలు కొడుతున్న ఈ టైంలో ఇద్దరు అమ్మాయిలు గన్స్ పట్టుకొని స్టన్నింగ్ యాక్షన్ తో దిగితే ఎలా ఉంటుంది? అసలు వాళ్ళని ప్యూర్ యాక్షన్ రోల్స్ లో జనాలు యాక్సెప్ట్ చేస్తారా అని చాలా మంది ముందు డౌట్ పడ్డారు. కానీ ఆ ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేస్తున్నారు. రివ్యూస్ ఎలా ఉన్నా సరే కాసుల వర్షంతో అందరి నోళ్లు మోయిస్తున్నారు. అవును, మీరు గెస్ చేసింది కరెక్టే. నేను మాట్లాడుతున్నది వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ఆల్ఫా గురించే. జూలై 3, 2026న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో, దాని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఈ రోజు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే నిజంగానే ఆలియా భట్ మరియు శర్వారి ఇద్దరూ కలిసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ఫా రేంజ్ లోనే రచ్చ చేస్తున్నారు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకి కొన్ని మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ ఆశ్చర్యకరంగా దాని ఇంపాక్ట్ కలెక్షన్స్ మీద పడలేదు. మొదటి రోజు ఇండియాలో 9.25 కోట్ల నెట్ కలెక్షన్స్ తో సాలిడ్ గా స్టార్ట్ అయిన ఈ సినిమా శని ఆదివారంలో సూపర్ జంప్ చూసింది. ఇక ఫస్ట్ వీకెండ్ అంటే కేవలం 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 58.8 కోట్ల గ్రాస్ దాటేసింది. అందరూ సోమవారం టెస్ట్ దగ్గర సినిమా కలెక్షన్స్ పడిపోతాయేమో అనుకున్నారు. కానీ ఆల్ఫా అక్కడ కూడా మంచి హోల్డ్ చూపించింది. ఇక 5వ రోజు అంటే మంగళవారం నాటికి వరల్డ్ వైడ్ గా 70 కోట్ల మార్క్ ని చాలా ఈజీగా దాటేసింది. అసలు ఒక ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ సినిమా ఇలాంటి కలెక్షన్స్ రాబట్టడం మామూలు విషయం కాదు. ఈ జోరు చూస్తుంటే ఫస్ట్ వీక్ లోనే 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వటం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది. అదే ఆలియా భట్ బాక్స్ ఆఫీస్ స్టామినా. బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానంగా తన భుజాల మీద సినిమాని మోసి హిట్లు కొట్టగల సత్తా ఉన్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో ఆలియా ఒకరు. మీకు గుర్తుంటే రీసెంట్ గా వచ్చిన తన జిగ్రా సినిమాకు మంచి ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. దాని లైఫ్ టైం కలెక్షన్స్ కేవలం 55 కోట్లు మాత్రమే. కానీ ఆలియా బౌన్స్ బ్యాక్ అయిన విధానం చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్. జిగ్రా లైఫ్ టైం కలెక్షన్స్ ని ఆల్ఫా కేవలం 3 రోజుల్లో క్రాస్ చేసేసింది. మనం ఆలియా భట్ బెస్ట్ ఓపెనింగ్ సినిమాలతో కంపేర్ చేస్తే రాజీ ఫస్ట్ వీకెండ్ లో 43 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే పాండమిక్ టైంలో వచ్చిన గంగూబాయ్ కతియావాడి ఓపెనింగ్ వీకెండ్ లో 55 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆల్ఫా ఈ రెండిటి రికార్డులను బ్రేక్ చేస్తూ ఫస్ట్ వీకెండ్ లో దాదాపు 59 కోట్లు రాబట్టి తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచింది. దీన్ని బట్టి ఆలియా భట్ క్రౌడ్ ఫుల్లింగ్ కెపాసిటీ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక బాలీవుడ్ బిజినెస్ యాంగిల్ లో చూసుకుంటే ఈ ఆల్ఫా సినిమా ఒక కొత్త మోస్ట్ ప్రాఫిటబుల్ ట్రెండ్ కి దారి తీస్తుందని చెప్పాలి. ఇప్పటి వరకు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏక్తా టైగర్ లో సల్మాన్ ఖాన్, వార్ లో హృతిక్ రోషన్, పఠాన్ లో షారుఖ్ ఖాన్. ఇలా పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ తో 100 కోట్ల బడ్జెట్ పెట్టి యాక్షన్ సినిమాలు తీశారు. కానీ మొదటిసారి మేకర్ ఆదిత్య చోప్రా ఒక పెద్ద డెసిషన్ తీసుకుని అమ్మాయిలతో ఒక ఫుల్ లెంత్ స్పై యాక్షన్ థ్రిల్లర్ తీశారు. శివ్ రావేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆలియా మరియు శర్వారి ఇద్దరు అసాసిన్స్ గా స్పై ఏజెంట్స్ గా అదరకొట్టారు. ఈ జోనర్ ఎందుకంత ప్రాఫిటబుల్ అంటే పెద్ద హీరోల సినిమాలతో పోలిస్తే వీటికి బడ్జెట్ కాస్త కంట్రోల్లో ఉంటుంది. కానీ వైఆర్ఎఫ్ బ్రాండ్ వాల్యూ, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ ఉండటం వల్ల ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్స్ కి వస్తారు. ఆల్ఫా ప్రూవ్ చేసింది ఏంటంటే ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కి కేవలం మ్యాచో హీరోనే అవసరం లేదు. హీరోయిన్స్ రియలిస్టిక్ గా యాక్షన్ చేసినా కూడా జనాలు ఎంజాయ్ చేస్తారు. గన్స్ పట్టుకుని ఫైట్లు చేయడం, కార్ చేజింగ్ సీన్స్ లో ఈ ఇద్దరు బామలు ల్యాండ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా కరీనా కపూర్ లాంటి స్టార్స్ కూడా ఉమెన్ ఫ్రంట్ అండ్ సెంటర్ లో ఉండటం సూపర్బ్. గర్ల్ పవర్ అంటూ సోషల్ మీడియాలో ఈ సినిమాకి సపోర్ట్ చేయడం మరింత బజ్ క్రియేట్ చేసింది. సినిమాలో ఇంకో మేజర్ హైలైట్ ఏంటంటే విలన్ గా నటించిన బాబీ డియోల్. యానిమల్ సినిమా తర్వాత తనదైన స్టైల్లో ఆ క్రూయల్టీని, ట్విస్టెడ్ క్యారెక్టర్ ని బాగా చూపించాడు. అలాగే అనిల్ కపూర్ క్యారెక్టర్ ఆలియా శర్వారిలకు ఒక గైడింగ్ లైట్ గా ఉంటూ సినిమాకి చాలా వెయిట్ తీసుకొచ్చింది. అన్నింటికంటే మించి థియేటర్స్ లో ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించిన మూమెంట్ మన వార్ హీరో హృతిక్ రోషన్ క్యామియో. అవును, స్పై యూనివర్స్ లో కనెక్షన్స్ ని కంటిన్యూ చేస్తూ హృతిక్ ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్స్ లో మామూలు రెస్పాన్స్ లేదు. ఇవన్నీ కలుపుకొని సినిమాకి ఒక కంప్లీట్ మాస్ అపీల్ ని తీసుకొచ్చాయి. సో ఫైనల్ గా చెప్పాలంటే యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి, ముఖ్యంగా ఆలియా భట్ ఫ్యాన్స్ కి ఆల్ఫా ఒక సాలిడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఆడవాళ్లు కూడా యాక్షన్ జోనర్ లో అదరకొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు కొల్లగొట్టగలరు అని ఈ సినిమా స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసింది. మరి మీలో ఎంతమంది ఇప్పటికే ఆల్ఫా సినిమా చూశారు? ఆలియా శర్వారిల యాక్షన్ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.